వ్యవస్థలు అదుపు తప్పితే ఎట్లా ఉంటుంది అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతోంది బంగ్లాదేశ్లో. ఇప్పుడు బలం ఉన్నోడిదే రాజ్యం, ఎవడు అరిస్తే వాడిదే రాజ్యం. హసీనా వెళ్ళిపోయింది కాబట్టి హసీనాని సమర్థించే వాళ్ళందరినీ అక్కడ దేశద్రోహులుగా, అదే సందర్భంలో ఆమెను వ్యతిరేకించేటటువంటి వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకునేటువంటిది సైన్యంలో ఇష్టారాజ్యం, ఎవరిష్టం వాళ్ళది నడుస్తుంది. తాజాగా చూస్తే బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్గా ఉన్నటువంటి జియావుల్ హసన్ మీద వేటు వేశారు. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలంని విదేశాంగ మంత్రిత్వ శాఖ కేటాయించారు. మరికొందరు లెఫ్టినెంట్ జనరల్ని వాళ్ళ స్థానాల నుంచి తప్పించారు. బంగ్లాదేశ్ని వీడి భారత్కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐటీ శాఖ మంత్రి జునైద్ అహ్మద్ ఫలక్ని, విదేశాంగ మాజీ మంత్రి హసన్ మహమూద్ని అధికారులు ఢాకా విమానాశ్రయంలో అదుపులో తీసుకున్నారు. సముద్ర మార్గం ద్వారా భారత్కు వెళ్లాలని కూడా తొలుత మహమూద్ విఫలయత్నం చేశారు. హసీనా కంటే ముందే పలువురు నేతలు దేశం వీడి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. హసీనాను ఆమె సోదరి మీద సోదరిని అరెస్ట్ చేసి బంగ్లాదేశ్కి తిరిగి పంపాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖోకోన్ భారత్ని కోరడం అన్నటువంటిది ఇక్కడ మరొక కీలక అంశం.